టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆలూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విరూపాక్షపై మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు ఆలూరు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు సీనప్ప, గుమ్మనూరు నారాయణ ఫైర్. విరూపాక్ష కేవలం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాత్రమే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాదు. విరూపాక్షకి రాజకీయ భిక్ష పెట్టింది గుమ్మనూరు జయరాం. గుమ్మనూరు జయరాంపై విమర్శలు చేసే స్థాయి కాదు. మా అన్న జయరాం నాయకత్వంలో ఆలూరులో టీడీపీ జెండా ఎగరవేస్తాం. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారు. ఆలూరులో విరూపాక్షి వైసీపీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామని మాజీ మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ, ఆలూరు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు సీనప్ప చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవనకొండ మండలం మల్లికార్జున, ఆలూరు వీరేష్, లింగమల్లప్ప, లక్ష్మణ పాల్గొన్నారు. 90 న్యూస్తో రిపోర్టర్ సాయిబేష్. మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున సమన్వయకర్తని పలికేకి రాకున్న వ్యక్తి కూడా మన నియోజకవర్గానికి అందరికీ దేవుడైనటువంటి గుమ్మనూరు జయరామన్న గురించి ఎన్నో ఆరోపణలు చేసినాడు ఆయన. ఆ ఆరోపణల్లో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త చూస్తూనే ఉన్నారు. ఏంటికి ఈరోజు మేము ముందుకు వచ్చినామంటే, ఆయన ఆరోపణ చేసే ముందు ఆలోచించుకొని ఆరోపణ చేసింటే బాగుంటుండే. 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్న జయరామన్న ఏ ఒక్కరిని కూడా దుర్భాషలాడింది ఎక్కడ లేదు. కానీ నిన్ను సమన్వయకర్త నిర్ణయిస్తేనే నువ్వు ఒక మినిస్టర్గా ఫీల్ అయిపోయి కాళ్ళు ఇస్తాను, చేతులు ఇస్తానని చెప్పి అందరినీ భయాందోళన గురి చేస్తున్నావు. అంటే ఇలాంటివి కూడా రాజకీయాల్లోనే కొనసాగిస్తారా జనాలు? ఎప్పుడైనా కానీ ఓట్లు సంపాదించుకోవాలంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగం అనేది జయరామన్న ఎట్లయితే సంపాదించుకున్నాడో అట్లా సంపాదించుకుంటే నీ జనాలందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికీ రాదు ఆ ఆప్యాయత, అనురాగం అనేది. నియోజకవర్గంలో ఒక గుమ్మనూరు జయరామన్నకు ఒక్కటే అట్లాంటివి వస్తాయి. ఎందుకంటే కింద స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ప్రతి ఒక్క విలేజ్లోన 10 మంది పేర్లు అవలీలుగా చెప్పగలడు. భయపడిచ్చి ఏకగ్రీయం కావాలని ఎమ్మెల్యే కూడా అట్లయితేనే మనకి భయపడిచ్చి ఎవరు పోటీ చేయకోకుండా కాళ్ళు చేతులు ఇరిచి కట్ల కట్టి ఇంట్లో కూర్చోబెడతాం అనుకున్నాడు. కానీ తెలుదా ఆయన? మనం కానీ మన నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తెచ్చుకునే వ్యక్తులు మనం ముందే ఏమన్నా కానీ అలాంటి వ్యక్తి గురించి ముందే ఆలోచించి ఆయన మరి టికెట్ తెచ్చుకున్న తర్వాత మన కాళ్ళ చేతులు ఇచ్చి ఇంట్లో కట్టేస్తే ఉంటాడు కానీ ఆయన ఏకగ్రీయం కావాలని మనం కానీ ప్రొటెక్షన్ తెచ్చుకుందామండి. ఏమన్నా కానీ అలాంటి వ్యక్తితో మనం భయంగా ఉండాలా, తప్పదు కదా. మనకి జయరామన్న ఖర్చులకు అర్పణ నేర్పలే, కట్లు పట్టుకోవడం నేర్పలేదు మనకి. అందుకోసము అలాంటి వ్యక్తిని నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్క, అవ్వ, అన్న అందరికీ చెప్తున్నా, అలాంటి వ్యక్తిని మాత్రం ప్రోత్సహించద్దండి. మీకు మొక్కి చెప్తున్నా. ఎందుకు ఏమాట చెప్తున్నా అంటే, మేము చూసినాం చెప్పిన మండలంలో అప్పుడే సమన్వయకర్తగా ప్రకటిస్తేనే రంకులు రామాయణాలు స్టార్ట్ చేసినారన్న అందరూ. అందుకోసం అలాంటి వ్యక్తిని ప్రోత్సహించద్దండి. మనకి జయరామన్న ఉన్నాడు కాబట్టి జయరామన్న అడుగు జాడల్లోనే మనమంతా నడిచి మన నియోజకవర్గాన్ని ఇంతకు ముందు అయితే చెప్తుందో అదే విధంగా మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ముగించుకుంటున్నాం. ఎట్టున్నావంటే దందాలు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారని చెప్పి ఎన్నో విధాలుగా మాట్లాడినావు. నువ్వు ఆవేశంతో పూనుకం వచ్చింటారు చూడు, పూనుకం వచ్చిన వాళ్ళు మాదిరి ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశంతో మాట్లాడితే రాజకీయం కాదది. ఈరోజు మాట్లాడే ముందు నా పక్కన అటు సైడు ఇటు సైడు ఎవరున్నారో చూసుకొని ఆ ఆవేశంతో మాట్లాడితే బాగుంటుంది. దందాల విషయం చెప్తున్నావు. దందాల విషయంలో సారాయి దందా, జయరామన్న వెహికల్ వేసుకొని పోయి సారా దందా చేశాడా? నీ పక్కలో కూర్చుండే నాయకులు, అటు సైడ్ ఇటు సైడ్ కూర్చుండే నాయకులు, నిన్న మాట్లాడిన నాయకులంతా వాళ్ళంతా ప్రతి ఒక్కరు జయరామన్న దగ్గర పనిచేసి జయరామన్నకి తెలియకుండా మచ్చ తెచ్చిన నాయకులు వాళ్ళంతా. ఈరోజు జయరామన్న కాదని నీ దగ్గరికి ఎందుకు వచ్చినారంటే, నీలాంటి ఒక వ్యక్తి కావాలి వాళ్ళకి. ఆ వ్యక్తి కావాలంటే వాళ్ళు నీ పక్కలో ఉండాలని వచ్చినారు వాళ్ళు. ఈరోజు మాట్లాడే ముందు ఆ వ్యక్తులు కూడా నేను చెప్తున్నా, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనకి ఈరోజు ఆ వ్యక్తి పక్కలో కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకి బీఫార్మ్ ఇచ్చి మనం గెలిపించుకుంది ఎవరనేది మీకు గుర్తుకు రాదా? గుర్తుకు తెచ్చుకొని మాట్లాడింటే బాగుండేది వాళ్ళంతా. ఇంకో విషయం, విరూపాక్షి గారు ఇంకో మాట మాట్లాడినాడు. నన్ను ఆ మాట అన్నాడు. నేను అదే అడుగుతున్నాను ఆయన విరూపాక్షిని. నువ్వు నా ఇంటికి వచ్చినావు, నేను నీ ఇంటికి వచ్చినావు. అకేమైనా రికార్డ్స్ ఉంటే చూపి. నువ్వు మీ నాయన ఏమన్నా 50 ఎకరాలు భూస్వామ్యా? కాదు కదా. 50 ఎకరాలు భూస్వామ్యం అంటే నువ్వు ఒక 100 కోట్లు సంపాదించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పూజారితో చెప్పొచ్చినావు.
నాతో 100 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు పార్టీ పండుగ అవసరం, నాకు టికెట్ ఇవ్వండి నేను. నువ్వు 50 ఎకరాలు భూస్వామి కాదు, ఏమి కాదు, నువ్వు ఎట్లా 100 కోట్లు సంపాదించినావు? అంటే ఒక ఇద్దరు రైల్వే కాంట్రాక్టులని వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళు మోసం చేస్తూ ఒకరు ఆత్మహత్య చేసుకునే దానికి కారణం కూడా నువ్వే ఇరుపాక్షి. నువ్వు నన్ను అంటావు, నేను చెప్పాను నీ దగ్గరేమన్నా? నువ్వు ఆ రోజైతే నా పక్కలో కూర్చొని కలుసుకొని జెడ్పీటీసీ నాకు కావాలని చెప్పినావు, జెడ్పీటీసీ వస్తేనే నీ ప్రవర్తన నాకు అర్థమైపోయా. ఏమి జయరామ్తో నేనెందుకు పని చేయాలా? వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురితో పనిచేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారు అని కూడా నువ్వు నాతో మాట్లాడలేదా? నువ్వు నాకు కానీ మన పంచాయతీ సెక్రటరీతో ఫోన్ చేసి పంచాయతీ సెక్రటరీతో నుంచి నీకు ఇంత నజరాన్ని ఇప్పిస్తాను నేను, చిప్పగిరి మండలంలో నువ్వు తిరగద్దు, నువ్వు జయరామని నేను మోసం చేస్తాడు అని చెప్పి నువ్వు పంచాయతీ సెక్రటరీ సురేంద్రతో నువ్వు నాకు ఫోన్ చెప్పలేదా? నువ్వు నాతో ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు 2000 కోట్లు సంపాదించాడని చెప్పినట్టు నువ్వు ప్రూఫ్స్ చూపిస్తే ఛాలెంజ్ ఎక్కడికైనా కానీ నేను వస్తాను. ఏమంటే మాకు ఆవేశాన్ని అణగదొక్కుతూ జయరామన్న ఒక మర్యాదగా మనం బాగుండాలనే ఉద్దేశంతో నేర్పినాడు కాబట్టి ఈరోజు అట్లే ఉన్నాము. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటా భయాందోళన భయపడిచేటట్లు, భయం అనేది కబడ్దార్ అంటే వీటి నుంచి రావాలి. అదే కాళ్ళు చేతులు వణుకుతూ కబడ్దార్ అంట. అది కాదు కావాల్సిన, మాకు అట్లా నేర్పలే. ప్రజలతో నుంచి ప్రజల్లో అమేకమై పోవాలనే ఉద్దేశంతో మేము పోతున్నాం. కానీ ఏదైనా కానీ నేర్చుకుంటే నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు పక్కలో కూర్చిపెట్టుకుంటే నీతి నిజాయితీమైన మాటలు వస్తాయి. నీతి తప్పిన నాయనలు పక్కలో కూర్చిపెట్టుకుని నీతి తప్పిన మాటలకు మాట్లాడుతున్నావు అంతే. నువ్వు శిల్పి కాదు జయరామన్న మాట్లాడింది కదా, శిల. ఆ శిల ఎందుకన్నాడో చెప్పాలా? అది కానీ 2022 వరకు అదే జగన్మోహన్ రెడ్డి పిలిస్తే పలికే దేవుడుగా రాష్ట్రంలోనూ ఒక ముఖ్యమంత్రిగా ఉండేవాడు. 2022 తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయింది రాష్ట్రంలోన, నువ్వు శిలగా మారిపోవని చెప్పి ఆ ఇద్దరు పూజారులు చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక శిలగా మారినాడని ఆ ఉద్దేశంతో జయరామని చెప్పినాడు. అంటే నువ్వు శిలగా మారిపో, ఈ రోజు నుంచి 2024 వరకు మేము చెప్పింది నువ్వు ఊరికి శిలగా చూస్తూనే ఉండగానే నువ్వు మాత్రం మాట్లాడలేదని ఆయన శిలగా తయారు చేసి ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు పూజారులు చేసే పనే ఈ రాష్ట్రంలో గబ్బపట్టడానికి కారణం వైఎస్ఆర్సీపీ. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గబ్బపడుతుందంటే ఆ ఇద్దరు వ్యక్తి అనే ఉద్దేశంతో చెప్పినాడు. కానీ నీకు మాట పలకరింపు మాట్లాడక రాదు. నువ్వు కూడా మాట్లాడి జయరామన్న గురించి లేకుండా ఆవేశపడుతూ మాట్లాడతాము. మాకే ఆవేశాలు లేవా? మాకు అట్లాంటి నడవడికలు మా జయరామన్న నేర్పలే. మేము మాట్లాడచ్చు అనుకుంటే నియోజకవర్గంలో ప్రజలు ఆవేశాలతో మాట్లాడితే ఓట్లు వేయరా ఇరుపక్షి. అది కూడా ఈ 2 నెలల్లో మనం ఎంతైతే ఆప్యాయత ప్రేమ సంపాదించుకుంటేనే వస్తుంది ఇది. కానీ నువ్వు ఈ 3 నెలల్లో బయటకు వచ్చి ఒకటే పరి అందరిని నరకుతాను, పెడతాను, కాళ్ళు ఇస్తాను, చేతులు ఇస్తానంటే జనాలు ఎవరు అట్లావన్నీ ప్రోత్సహించరు. జయరామన్న అట్లా వాళ్ళని ఎవరు ప్రోత్సహించలేదు. ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని ఆవేశపడుకోకుండా ఆలోచనతో మాట్లాడేది నేర్చుకుంటే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, టీడీపీ నాయకులు కూడా మనం కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. నియోజకవర్గంలో ప్రజలందరూ మొక్కి చెప్తున్నా, అలాంటి నాయకుని మనం ప్రోత్సహిస్తే మన నియోజకవర్గం ఇంతకు ముందు ఎట్లయితే జరిగిందో అలాంటి ఫ్యాక్షన్ లేపే, ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చి ఫ్యాక్షన్ ప్రోత్సహించే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని మనం గిన ప్రోత్సహించినామంటే మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని ఆయన ఫ్యాక్షన్ కుమ్మెట్లో లాగి ఆయన మనం అందరినీ ఇబ్బందులకు గురి చేసేకుండా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజకీయం కోసము ఆయన ఒకటే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తర్వాత జయరామన్ గారు ప్రత్యేకంగా పోయి, అన్న ఇది నాన్నగారు శంకుస్థాపన చేసింది, ఖచ్చితంగా మీరు నిధులిస్తే కేవలం 53 కోట్లే మీరు నిధులిస్తే ఖచ్చితంగా ఆ మండలానికి 2-3 మండలానికి నీరు సస్యశ్యామలుగా అవుతుందంటే 53 కోట్లతో శాంక్షన్ చేసి టెండర్ వేసి ఆ టెండర్ కూడా ఒక వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత దాదాపుగా 20 కోట్లు వర్క్ చేసినాం. దాదాపుగా 20 కోట్లు వర్క్ చేస్తే కనీసం 20 రూపాయలు కూడా నగరంలో ఇచ్చే వారికి ఇవ్వలేరు. అదే మంత్రిగానే ఉన్నాడు. ఎవరు మంత్రికి ఇచ్చేది? ముఖ్యమంత్రి గారే గ్రాంట్ ఇవ్వాలి. వేదావతికి ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలా, నగరం నిజ వారికి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం ఇవ్వాలి. తీకోకుండా డోన్లోన 500 కోట్లు వర్క్ జరిగింది, 500 కోట్లు జరిగింది పుక్కన్న రాజేంద్ర రెడ్డి. కానీ జయరామన్ గారు వీళ్ళు పోరాడి తెచ్చుకోలేదని అంటారు.